అజయ్ పాల్ శర్మ ఈ పేరు మీరు విన్నారా? ఇతన్ని సింగం ఆఫ్ యూపీ పోలీస్ అని అంటారు. ఏమంటే ఏమైనా సినిమా షూటింగ్కి వెళ్తాడా? మీరు వెస్ట్ బెంగాల్లో చూసారనుకోండి, సింగం వాసిస్ పుష్ప అని చెప్తారు. సో ఈ మీడియా వాళ్ళు కూడా చాలా గమ్మత్తైన టైటిల్స్ పెడుతూ ఉంటారండి. ఇతను ఏమిటి అంటే 500 ఎన్కౌంటర్స్ చేశాడు. అంటే కొన్ని క్రిటికల్ కేసెస్, మీకు ఎలాంటి మొరట్టు వాళ్ళు, మాఫియా వాళ్ళు, మీకు నేరగాళ్ళు అస్సలు లొంగరు, ఎవరికి అందరినీ బెదిరిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్లను గత 22 నెలలలో 139 మంది ఎంచుకొని లిస్టు వేసి, హిట్ లిస్ట్ అంటారు చూసారా, వేసి ఎన్కౌంటర్ చేసిన ఒక పోలీస్ అధికారి. సో ఇతను ఎంత టఫ్ మాస్టర్ అంటే, సో మొన్న వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అప్పుడు మీకు సౌత్ 24 పర్గనాస్ అని అంటారండి. ఇక్కడ ఈ బంగ్లాదేశ్ పాపులేషన్ చాలా ఎక్కువ. సో ఇదంతా ఓటు బ్యాంకు పాలిటిక్స్. ఇక్కడ ఒక వ్యక్తి జహంగీర్ ఖాన్ అంటారు. సో ఇతనే మీకు అక్కడ క్యాండిడేట్. డైరెక్ట్గా మీకు అజయ్ పాల్ శర్మ ఇతన్ని వాన్ చేయడం, నువ్వు లోకల్ ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళను బెదిరించి ఏమైనా చెయ్యాలి అనుకుంటే ఇక్కడికిక్కడ ఎన్కౌంటర్ చేసి పడేస్తాను. మరి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కదా. సో ఇలాగ ఉంటుంది అజయ్ పాల్ శర్మ తీరు. ఇతను యూపీలో ఉంటాడు. యూపీలో జూనాపూర్ అంటారు. మీకు యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా ఇతన్ని తీసుకువచ్చి యూపీ అంతా కూడా ఇలాగ, మీకు గ్రేట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒక అమ్మాయి మీకు వాళ్ళ ఇంటిలో టాయిలెట్ ఉండదు, పొద్దున్నే ఎక్కడో పొలాల్లోకి వెళ్ళాలి అంటే ఈమెని టార్గెట్ చేసిన ఈ మాఫియా వాళ్ళు అక్కడికక్కడ ఈ అమ్మాయిని మానభంగము చేసి ఎక్కడ మళ్ళీ ఇంటికి వెళ్ళి చెప్తుందో, గ్రామస్తులు ఎక్కడ తిరగబడతారో అక్కడికక్కడ ఈ అమ్మాయిని కాల్చి వేసిన సందర్భాలు ఉన్నాయి. అంత దారుణంగా ఒకప్పుడు యూపీ ఉండేదండి. సో ఇప్పుడు వీళ్ళతో ఇప్పుడు వీళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపించి మళ్ళీ వాళ్ళ నాన్న ఎవరో వస్తారు, ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఒక ఎమ్మెల్యేనో మంత్రియో ఫోన్ చేసి పోతే పోయిందండి అమ్మాయే కదా ఇలా మాట్లాడేవాళ్ళు. ఇవాళ లేదండి. యోగి ఆదిత్యనాథ్ ఇలాంటి అజయ్ పాల్ శర్మ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత నథింగ్ డూయింగ్ అండి, లేపేస్తున్నారు, ఎక్కడికక్కడ లేపేస్తున్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్. మరి ఇప్పుడు ఇతను వెస్ట్ బెంగాల్లో ఏం చేస్తున్నాడు అంటే, ఇతని స్పెషల్ ఆఫీసర్ కింద ఎలక్షన్ టైంలో ఇతన్ని నియమించారు. సో ఎక్కడా కూడా ఎటువంటి వయలెన్స్, ఈ బెదిరించడం, చేతులు పట్టుకొని తీసుకెళ్తారండి బూత్లోకి, పలానా టీఎంసీకి ఓటు వెయ్యి చేయిస్తారు, ఎవడ అడగడానికి లేదు. అలాంటిది ఇవాళ జరగలేదు. 57 లక్షల మంది మీకు వీళ్ళందరూ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎలక్షన్ టైంలో ఏమేమి చేస్తున్నారు చూసాము కదా. సో ఇప్పుడు వ్యవహారం ఏంటంటే, ఈ అజయ్ పాల్ శర్మను వెస్ట్ బెంగాల్ తీసుకువచ్చి వీధికి ఇతని మోడల్, ఇప్పుడు మనము అజిత్ దోవెల్ డాక్ట్రైన్ అంటాం, అజిత్ దోవెల్ మోడల్, ఇతనికి ఒక పద్ధతి ఉంటుంది. సో ఇప్పుడు అజయ్ పాల్ శర్మకి కూడా ఒక పద్ధతి. ఇప్పుడు ఇతను వెస్ట్ బెంగాల్ పోలీసులకు ప్రత్యేకమైన ట్రైనింగ్ అంటే, ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ దెమ్ కరప్ట్ అయిపోయి ఉంటారు. కరప్షన్ కాదండి, ఇప్పుడు మీరు ఒక స్థలం కొనుక్కుంటారు, అక్కడ ఒక డిజైన్ వేసుకొని చక్కగా ఇల్లు కట్టుకుంటారు. మీకు వెస్ట్ బెంగాల్లో నేను చెప్తున్న ఈ సౌత్ 24 పార్నాస్ ఇక్కడంతా చూసారనుకోండి, మీకు స్థలము అక్కర్లేదు, డిజైన్ అక్కర్లేదు, ఆర్కిటెక్ట్ అక్కర్లేదు, ఇంజనీర్ అక్కర్లేదు. పలానా ఇల్లు నచ్చిందా, వెళ్ళరా, వెళ్ళి మాట్లాడు, నాకు ఇల్లు కావాలి, నువ్వు ఖాళీ చేసేయి. వాడు ఖాళీ చేయాల్సిందే, బెదిరించడమే, వెళ్ళిపో అంటే వెళ్ళిపోవడమే. అలాంటి ఒక సిచ్యువేషన్ ఉండేదండి వెస్ట్ బెంగాల్లో ఉండేది. సో ఇప్పుడు ఏమిటి, అలాగా ఎవరైతే ఈ నేరగాళ్ళు ఇప్పుడు ఇది ఎలా పెట్టేశారు అంటే, బతుకు తెరువు కోసము కొంతమంది వచ్చారు. 57 లక్షల్లో కొంతమంది బతుకు తెరువు కోసం వచ్చారు. వీళ్ళకి చెప్తారు, నీ దగ్గర డాక్యుమెంట్స్ లేవు, నువ్వేదో బతకడానికి వచ్చావు, తిరిగి వెళ్ళిపో, ఎందుకంటే ఇది మా భూమి, మా దేశము, మా ప్రజలు. సో ఇప్పుడు వాళ్ళ పనులను నువ్వు తీసేసుకున్నావు కదా. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ అడుగుతారు, ఏమండి వాళ్ళు కూడా బతకొచ్చు కదా, పేదవాళ్ళు కదా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది, వాళ్ళ కోసం ఒక విడి దేశాన్ని ఏర్పాటు చేశారు కదా,
ఆ రోజుల్లో ఈ మహానాయకులు అదే కదండి చేశారు. ఇది హిందుస్థాన్ అన్నారు, అది పాకిస్తాన్ అన్నారు, ఈస్ట్ పాకిస్తాన్ అన్నారు, తర్వాత బంగ్లాదేశ్, అంతే కదా. సో వాళ్ళ కోసమే ఒక విడి దేశం ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడికి రావడం ఎందుకు? కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు ఇదే పరిస్థితి చూడండి, పాకిస్తాన్లో ఒకప్పుడు హిందువులు ఎంతమంది ఉండేవాళ్ళు, ఇవాళ <1% కదా. వాళ్ళు ఏమంటున్నారు, హిందుస్థాన్ అని మీకు ఒక దేశం ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోండి. ఇప్పుడు సింధీస్, ఇప్పుడు మీకు సింధీస్ ఉంటారు కదండి, మరి ఆ సింధీస్కి అంతా వీళ్ళు ఏమంటున్నారు, మీరు మీ దేశానికి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు ఉంటున్నారు, ఇక్కడ ఎందుకు ఈ ఆలయాలు, ఈ పూజలు ఎందుకు? ఇప్పుడు బంగ్లాదేశ్ అంటే అక్కడ దుర్గాష్టమి ఎంత లెవెల్లో జరుగుతుందండి, ఎంత స్థాయిలో ఉంటుంది. ఇవాళ ఏంటి, ఆలయాల మీదే దాడులు, దుర్గా పూజలు మీరు ఓపెన్గా నిర్వహించడానికి లేదు. సో మీకు న్యాయబద్ధంగా లేదు కదా. మనకు అనిపిస్తుంది అయ్యో పాపం, మరి వాళ్ళు చూడడం లేదు కదా. మోరోవర్ మనం ఏం చేయడం లేదండి, బతకడానికి వచ్చిన వాళ్ళని మళ్ళీ మీరు బంగ్లాదేశ్ వెళ్ళిపోండి చెప్తున్నాం క్లియర్గా. ఇక నెక్స్ట్ లెవెల్లో మీకు ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు నేరగాళ్ళు ఉంటారు. సో వాళ్ళని కొట్టి తరిమేస్తున్నాం నెక్స్ట్ లెవెల్లో. ఇక మూడవ లెవెల్లో తీవ్రవాదం, ఫ్యాక్టరీలు పెట్టుకుంటున్నారు కదా, రివాల్వర్లు, AK-47 తయారు చేసుకుంటున్నారు కదండి. సో వాళ్ళ విషయంలో క్లియర్ జీరో టాలరెన్స్ అని మాట్లాడతాం, అలా కాదండి. వీళ్ళతో నెగోషియేట్ చేయడం కూడా అనవసరం, జస్ట్ ఎన్కౌంటర్ చేసి పడేయండి. సో ఈ 3 లెవెల్లో అజయ్ పాల్ శర్మ యొక్క నియమాలు ఉన్నాయి. సేమ్ అజిత్ దోవెల్ గారు ఎలా ఆలోచిస్తారో అలాంటి ఆలోచన ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఇదేనండి మోడల్. వీధి వీధిన ఒక అజయ్ పాల్ శర్మ ఉండాలి. ఇతను ఏం చేస్తాడు అంటే ఇలాగ ఏరివేత, నేరగాళ్ళు తీవ్రవాదులు ఎక్కడ ఉన్నా వెతికి వేటాడడం అండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ మాట్లాడేది యోగి ఆదిత్యనాథ్ మోడల్. సరిపోదు, నిపుణులను అడగండి, అది దేనికి పనికిరాదు. ఎందుకు, మీకు రెడ్ ఫోర్ట్ వద్ద ఒక కారు బ్లాస్ట్, తరువాతే మీకు ఆ యూనివర్సిటీ, అందులో ఉండే డాక్టర్లు తీవ్రవాదులు, ఇది తర్వాత బయటికి వచ్చింది. తరువాతే వీళ్ళు వేట మొదలుపెట్టారు. ఈ మాస్కులు ఏమిటి, ఈ మాస్కులు అడుగునే టన్నల్స్ ఏమిటి, ఇంతంత పెద్ద గదులు, ఇక్కడ పేలుడు పదార్థాలు ఏమిటి, తరువాత కదా మొదలైంది. ఇదే వెస్ట్ బెంగాల్లో గత 15 ఏళ్ల నుంచి ఇదే జరుగుతుందండి. అంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, వెస్ట్ బెంగాల్ ఒక గ్రూప్ అన్నట్టుగా మీ తీవ్రవాదులు రండి, మీరు ఏం చెయ్యాలో చేసుకోండి, నాకు నా రాష్ట్రము కావాలి, అధికారము కావాలి. ఇప్పుడు దీని మొత్తము కూడా గంగాజల్ అంటారు, చూసారా ఆ చిత్రాన్ని. సో ఆ గంగాజల్లో ఏం జరిగిందో సరిగ్గా అలాంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేయాలండి. సో మొత్తము మీరు క్లీన్ చెయ్యాలి, గంగా నదిని క్లీన్ చెయ్యాలి. వెస్ట్ బెంగాల్లో కూడా గంగా నదే కదా. సో అక్కడ ఎన్నెన్ని పాపాలు చేసిన వాళ్ళు ఉంటారు, ఎక్కడెక్కడ దాక్కొని ఉంటారు, వెతకాలి, వేటాడాలి, వాళ్ళను తరిమి వెయ్యాలి. సో ఇప్పుడు అజయ్ పాల్ శర్మ మోడల్ అని అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇతను ఒక ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేసుకొని వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఓవరాల్ సూపర్విజన్ చెయ్యబోతున్నాడు. 500 ఎన్కౌంటర్స్ చేసిన ఒక ఆఫీసర్ కదండి, ఎంత అనుభవం ఉంటుంది, ఎలాంటి క్రిమినల్స్ని చూసుంటాడు, యోగి ఆదిత్యనాథ్ ఎలాంటి బ్రెయిన్ వాష్ చేస్తుంటాడు. సో మొత్తము క్లీనింగ్ అనేది మొదలయ్యింది. ఏది డే 1 దీన్ని స్టార్ట్ చేశారు. మరి నెక్స్ట్ 5 ఇయర్స్లో మీకు ఈ అజయ్ పాల్ శర్మ యొక్క మోడల్ ఎలా పనిచేస్తుంది, బంగ్లాదేశ్ నుంచి వచ్చే తీవ్రవాదులు, ఇవాళ ఢాకాలో హై లెవెల్ మీటింగ్ అండి, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ తీవ్రవాదులు అందరూ కలిసి ఎలాగ భారత్ని ఇబ్బంది పెట్టాలి, ఎలాగ వెస్ట్ బెంగాల్ని మళ్ళీ మన గ్రిప్పులోకి తెచ్చుకోవాలి, ఇవే గొడవలు. కానీ మమతా బెనర్జీ గారి ఆఫీస్లో మాత్రము పెద్ద స్థాయిలో కోట్లాట్లండి. ఈవిడ ఎవరో ఒక నాయకుడిని కొట్టినట్టు, అతను తిరగబడినట్టు ఇలాంటి వార్తలు. మరి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, 15 ఇయర్స్ రూల్ కదా, మరి పవర్ కదా. ఇప్పుడు ఒక్కసారిగా మొత్తము బయటపడితే ఆవిడకి ఎలా ఉంటుంది? సో ఇది వెస్ట్ బెంగాల్లో పరిస్థితి. మరి అజయ్ పాల్ శర్మ మోడల్ అక్కడ ఎలా పనిచేస్తుందని మీకు అనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.